భయం. కొంతమందికి ఎత్తైన ప్రదేశం అంటే భయం, మరికొంతమందికి చీకటి అంటే, కొంతమందికి శ్మశానం అంటే భయమేస్తుంది, మరికొంతమందికి మరణం అంటే. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా భూత ప్రేతాలంటే భయం ఉంటుంది. ఇది భయానికి సంబంధించిన కథ. 4 స్నేహితులు సరదాగా ఒక చోటికి చేరుకుంటారు. అక్కడికి వెళ్లడం గురించి వాళ్ళు ఆలోచించకుండా ఉండాల్సింది. ఏం జరుగుతుంది వాళ్ళకి? వాళ్ళు తమ భయాన్ని ఓడించగలుగుతారా, లేక తమ భయం కారణంగా చనిపోతారా? రండి చూద్దాం. కాలేజీలో తరచూ పిల్లలు ఒకరితో ఒకరు గేమ్స్ ఆడుతూ ఉంటారు. రూపం యూనివర్సిటీలో కూడా 4 స్నేహితులు జ్యోతి, ప్రహ్లాద్, గౌరవ్, శ్రేష్ఠ క్లాస్లో ట్రూత్ అండ్ డేర్ ఆడుతూ ఉంటారు. టేబుల్ మీద బాటిల్ పెడతారు. ప్రహ్లాద్ ఆ బాటిల్ని తిప్పుతాడు. ఆ బాటిల్ ఎవరిపైపైతే ఆగుతుందో వాళ్ళు ఇరుక్కున్నట్టే. బాటిల్ తిరిగి జ్యోతి వైపు ఆగుతుంది. ఓకే జ్యోతి, ఇప్పుడు ఈ బాటిల్ నిన్ను పాయింట్ చేస్తుంది. చెప్పు, ట్రూతా లేక డేరా? ట్రూత్ అయితే నేను తీసుకోను. నేను నీ చెత్త ప్రశ్నలకి సమాధానాలు చెప్పను. అందుకని ఐఎమ్ గోయింగ్ ఫర్ డేర్. ఆర్ యు ష్యూర్? ఎందుకంటే మేము ఎలాంటి డేర్ ఇస్తామంటే తర్వాత నువ్వు చాలా బాధపడతావు. ఎస్, ఐఎమ్ ష్యూర్. ప్రహ్లాద్, శ్రేష్ఠ ఇంకా గౌరవ్ జ్యోతి నుండి దూరంగా వెళ్లి డిస్కస్ చేస్తారు. వాళ్లకి జ్యోతి బలహీనత గురించి తెలుసు. జ్యోతికి భూత ప్రేతాలంటే చాలా భయం. స్నేహితులు 4లో జ్యోతి అందరికంటే పిరికిది. వాళ్ళు 3 కలిసి జ్యోతికి డేర్ ఇస్తారు. జ్యోతి, ఇవాళ రాత్రికి నువ్వు ఒంటరిగా దర్శన్ హోటల్ వెనక ఉన్న శ్మశానంలో ఒక రౌండ్ కొట్టి తిరిగి బయటికి రావాలి. మీ 3కి తెలుసు కదా అక్కడికి వెళ్లకూడదు అని. అక్కడ విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. పైగా మీకు ఇది కూడా తెలుసు, నాకు భూత ప్రేతాలంటే చాలా భయమని. ఇదే ఈ ఆటలో అసలు మజా. ఇప్పుడు నువ్వు డేర్ తీసుకున్నావు, ఇక కాదని అనకూడదు. జ్యోతి ఇంకా మిగిలిన 3 స్నేహితులు రాత్రి సమయంలో దర్శన్ హాస్పిటల్ వెనక ఉన్న పాత శ్మశానం దగ్గరికి చేరుకుంటారు. శ్మశానం బయట నో ఎంట్రీ సైన్ బోర్డ్ ఉంటుంది. అక్కడి గాలి విచిత్రంగా అనిపిస్తుంది. ఆ శ్మశానం వాతావరణం 4ని కాస్త భయపెడుతుంది. జ్యోతి మరింత భయపడుతుంది. గైస్, నాకు చాలా భయంగా ఉంది. ఒక గేమ్ కోసం ఇంత పెద్ద రిస్క్ తీసుకోవడం, ఇక్కడికి వెళ్లడం నిషిద్ధం. అదంతా ఏమీ లేదు. నువ్వు లోపలికి వెళ్ళాలి, హాస్పిటల్ వెనక ఓడను ముట్టుకొని బయటికి తిరిగి రావాలి. జ్యోతి శ్మశానంలోకి వెళ్తుంది. తను భయంతో వణికిపోతూ ఉంటుంది. లోపల శ్మశానంలోకి వెళ్తుంది. హాస్పిటల్ దగ్గరికి చేరుకుంటుంది. కాని అక్కడొక సమాధి ఉంటుంది. దాని మీద ఇంగ్లీష్లో రాసుంటుంది, ద డాక్టర్ హూ ఈట్స్ ఫియర్. జ్యోతి అది చదువుతుంది. తనకి వెనక నుంచి ఒక గొంతు వినిపిస్తుంది. నాకు సాయం చేయండి, నేను భోజనం చేయాలి, చాలా ఆకలిగా ఉంది, నా దగ్గర తినడానికి ఏమీ లేవు. జ్యోతి చాలా భయపడుతుంది. కాని తను వెనక్కి తిరిగి చూడదు. జ్యోతికి తెలుసు అది ఒక మోసమని. తను ఎంత భయపడుతుందంటే తన కాళ్ళు అక్కడే ఆగిపోతాయి. ఆ గొంతు తనకి మళ్ళీ వినిపిస్తుంది. ఇలా చూడు, నా బట్టలు పూర్తిగా చిరిగిపోయున్నాయి. జ్యోతి ఒకవేళ వెనక్కి తిరిగితే తను తన ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ఇదిగో అమ్మాయి, వెనక్కి తిరుగు, వెనక్కి తిరుగు, తిరుగు వెనక్కి. జ్యోతి పరిగెడుతుంది. హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది. తను హాస్పిటల్ గోడ వైపు చూస్తుంది. దానిమీద ఇక్కడికి రాకుండా ఉండాల్సింది నువ్వు అని రాసుంటుంది. జ్యోతికి అసలేం అర్థం కాదు. అప్పుడే జ్యోతికి హాస్పిటల్ లోపలికి వెళ్లడానికి ఒక దారి కనిపిస్తుంది. జ్యోతి ఏమాత్రం ఆలోచించకుండా హాస్పిటల్ లోపలికి వెళ్లిపోతుంది. లోపలికి వెళ్లగానే తను అన్ని వైపులా రక్తపు మరకల్నే చూస్తుంది. అక్కడ ఎవరో చాలా మందిని చంపేసినట్టుగా అనిపిస్తుంది. అలాగే అక్కడ మధ్యలో జ్యోతికి ఒక పుస్తకం కనిపిస్తుంది. తను ఆ పుస్తకాన్ని తీసుకుంటుంది. ఆ పుస్తకాన్ని చదవటం మొదలు పెడుతుంది. పుస్తకం మొదటి పేజీలో రాసుంటుంది, డాక్టర్ భయాన్ని తినేస్తాడు. జ్యోతి ఇంకా చదవటం మొదలు పెడుతుంది. ఇది 1950లో జరిగిన సంఘటన. అప్పుడు దర్శన్ హాస్పిటల్ క్యాన్సర్ వార్డులో ప్రతిరోజు ఎవరో ఒకరు చనిపోయేవారు.
వాళ్ళందరూ క్యాన్సర్ కారణంగా చనిపోలేదు. నిజానికి ఎవరో ఉన్నారు వాళ్ళని చంపేవాళ్లు. ప్రతిరోజు క్యాన్సర్ వార్డులో రోగుల శవం నుండి వాళ్ల శరీరంలోని భాగాలు మాయమైపోయేవి. దర్శన్ హాస్పిటల్లో రంజిత్ అనే డాక్టర్ ఉండేవాడు. అతని పేరు మొత్తం డాక్టర్ అసోసియేషన్లోనే ప్రసిద్ధి చెందింది. ఇవాళ అతను 100వ క్యాన్సర్ పేషెంట్కి సర్జరీ చేస్తున్నాడు. 18 ఏళ్ల వయసున్న క్యాన్సర్ పేషెంట్ ఆపరేషన్ రూంలో పడుకొని ఉంటుంది. అప్పుడే రంజిత్ తనని ఒక ప్రశ్న అడుగుతాడు. నీకు అన్నిటికంటే ఏదంటే భయం ఎక్కువ? నాకు అన్నిటికంటే ఎక్కువ చావడం అంటే భయం. అసలు అందరూ చావాలంటే ఎందుకంత భయపడతారు? ఏముంది జీవితంలో? ఎందుకు దాన్ని అంత గొప్పగా అనుకుంటున్నారు? ఈ ప్రపంచంలో ఏది మంచి అలాగే చెడు అనేది ఉండదు. ఇది మనిషి భయం మాత్రమే. మనిషే మంచి చెడులను సృష్టించాడు. ఈ భయమే మనుషుల్ని ఆపుతుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేయకుండా. అది విన్న తర్వాత ఆ అమ్మాయి మొహంలో భయం మొదలవుతుంది. నువ్వేం భయపడకు, నీకు అసలు క్యాన్సర్ అనేదే లేదు. నీకు నిజానికి భయం అనే అనారోగ్యం ఉంది. నేను దాన్ని సరి చేస్తానంతే. పద, ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకో. ఆ అమ్మాయి సర్జరీ ఫెయిల్ అవుతుంది. ఆ అమ్మాయి చనిపోతుంది. డాక్టర్ రంజిత్ తన చేతుల్లో ఒక గిన్నె పట్టుకొని తన రూంలోకి వెళ్లిపోతాడు. హాస్పిటల్ స్టాఫ్ అది చూస్తుంది. తనకు ఆ విషయం విచిత్రంగా అనిపిస్తుంది. తను ఆ అమ్మాయి శవాన్ని చూడ్డానికి వెళ్తుంది. ఎప్పుడైతే అమ్మాయి శవం మీద ఉన్న తెల్ల బట్టను తీస్తుందో అప్పుడు చూసేసరికి ఆ అమ్మాయి 2 కిడ్నీలు మాయమై ఉంటాయి. ఆ స్టాఫ్ పరిగెత్తుకుంటూ డాక్టర్ రంజిత్ రూంలోకి డోర్ నాక్ చేయకుండా వెళ్తుంది. సార్, సార్, ఆ అమ్మాయి! తను చూసేసరికి డాక్టర్ రంజిత్ ఆ అమ్మాయి 2 కిడ్నీలను ఫోర్క్ సహాయంతో తింటూ ఉంటాడు. ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నావు? స్టాఫ్ పరిగెత్తుకుంటూ సెక్యూరిటీ గార్డ్స్ ని పిలుస్తుంది. వాళ్లకి జరిగిందంతా చెప్తుంది. రంజిత్ ఏ అమ్మాయి కిడ్నీస్ అయితే తింటూ ఉంటాడో ఆ అమ్మాయి సెక్యూరిటీ గార్డ్ కూతురు. సెక్యూరిటీ గార్డ్స్ ఇద్దరూ అతన్ని పట్టుకుంటారు. అతన్ని కట్టేసి హాస్పిటల్ వెనకాల ఉన్న శ్మశానంకి తీసుకువెళ్తారు. నన్ను వదలండి. ఎందుకు నన్ను చంపుతున్నారు? నేను నీ కూతురికి సహాయమే కదా చేశాను. నేను తన భయాన్ని తినేశాను. నాకు ఎందుకు థ్యాంక్స్ చెప్పట్లేదు నువ్వు? సెక్యూరిటీ గార్డ్స్ కి అర్థమవుతుంది ఆ డాక్టర్ మామూలు మనిషి కాదు, అతనొక రాక్షసుడని. అతను మనిషి రూపంలో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు అని. సెక్యూరిటీ గార్డ్స్ పరిస్థితిని తమ చేతుల్లోకి తీసుకుంటారు. తనని చంపకుండా ప్రాణాలతో పాతిపెడతారు. పాతేసే సమయంలో కూడా ఆ డాక్టర్ ఒకటే మాట చెప్తూ ఉంటాడు. నేను ఇంకా తినాలి. నేను అందరి భయాన్ని తినేయాలనుకుంటున్నాను. నేను ఇంకా తినాలి. నేను ఇంకా తినాలి. ఏళ్లు గడుస్తాయి, ఋతువులు మారతాయి. కానీ తన ఆకలి మాత్రం తీరలేదు. ఎవరైనా ఆ శ్మశానంలోకి వస్తే వాళ్లు ప్రాణాలతో తిరిగి వెళ్లలేదు. అతన్ని ఎలా ఓడిస్తావ్? ఈ శ్మశానం నుండి ఎలా బయటికి వెళ్తావ్? ఇదే ప్రశ్న జ్యోతి మనసులో తలెత్తుతుంది. చాలాసేపు అవుతుంది. గాయస్, నా ఉద్దేశం ప్రకారం మనం లోపలికి వెళ్లి తన కోసం వెతకడం మంచిది. చాలాసేపు అయిపోయింది. నేను కూడా అదే అనుకుంటున్నాను. పదండి వెళ్దాం. వాళ్ళు ముగ్గురు శ్మశానం లోపలికి వెళ్తారు. జ్యోతి కోసం వెతుకుతారు. జ్యోతి, జ్యోతి, మనం డివైడ్ వెళ్ళాలి. మీరిద్దరూ అటువైపు వెళ్ళండి, నేను ఇటు వెళ్తాను. శ్రేష్ఠ ఇంకా ప్రహ్లాద్ గౌరవ్ నుండి వేరుపడి జ్యోతిని వెతకటం మొదలు పెడతారు. గౌరవ్ కాస్త ముందుకు వెళ్తాడు. ఎంతో పెద్ద శ్మశానంలో చేతిలో టార్చ్ పట్టుకొని తను జ్యోతిని పిలుస్తూ ఉంటాడు. అప్పుడే తనకి వెనక నుంచి ఒక గొంతు వినిపిస్తుంది. గౌరవ్, నేను ఇక్కడున్నాను. నువ్వు నా కోసం వెతుక్కుంటూ వచ్చావా? హౌ స్వీట్. స్నేహితులందరూ కూడా చిన్నప్పుడు ఒక విషయం తెలుసుకున్నారు. ఒకవేళ శ్మశానంలో ఎవరైనా వెనక నుంచి పిలిస్తే ఎప్పుడూ కూడా వెనక్కి తిరగకూడదు అని. గౌరవ్ జ్యోతి గొంతు విని ఆ విషయం మర్చిపోయాడు. తను వెనక్కి తిరుగుతాడు. కాని వెనక జ్యోతికి బదులుగా ఒక భయంకరమైన వ్యక్తి ఉంటాడు. అతని చేతుల్లో సర్జరీ చేసే సిజర్స్ ఉంటాయి. గౌరవ్ తనని చూసి భయపడతాడు. చాలా గట్టిగా అరుస్తాడు. ఈ గొంతైతే
గౌరవ్ది. పద. శ్రేష్ఠ ఇంకా ప్రహ్లాద్ అరుపు వినిపించిన వైపు వెళ్తారు. ఒకచోటికొచ్చి నిలబడతారు. అరుపైతే ఇట్నుంచే వచ్చింది. అప్పుడే శ్రేష్ఠ మొహంలో రక్తపు చుక్కలు పడతాయి. వాళ్ళిద్దరూ ఎప్పుడైతే పైకి చూస్తారో అప్పుడు వాళ్లకక్కడ గౌరవ్ తల చెట్టుకు వేళ్లాడుతూ కనిపిస్తుంది. గౌరవ్ లేదు. ప్రహ్లాద్, ఈ శ్మశానం నుండి బయటికి వెళ్ళిపోదాం. నాకిక్కడ చావాలని లేదు ప్రహ్లాద్, నాకు చావాలని లేదు. అప్పుడే వాళ్ళకి వెనక నుంచి గౌరవ్ మాటలు వినిపిస్తాయి. ఫ్రెండ్స్, నేనేం చనిపోలేదు. నేను మీ వెనక నిలబడి ఉన్నాను. శ్రేష్ఠ ఇంకా ప్రహ్లాద్కి ఆలోచించే శక్తి పూర్తిగా అంతమవుతుంది. వాళ్ళు వెనక్కి తిరుగుతారు. అక్కడ వాళ్లకి అదే భయంకరమైన డాక్టర్ రంజిత్ కనిపిస్తాడు. మీకు తెలుసు కదా ఏదో ఒక రోజు చావాలి అని. మరి చావంటే ఎందుకంత భయపడుతున్నారు? ఈ భయమే అందరికున్న మానసిక శారీరక రోగం. నేను భయం పోగొట్టే డాక్టర్ని. మీ భయాన్ని నేను పోగొడతాను. లెట్ మీ డూ ఏ స్మాల్ సర్జరీ. శ్రేష్ఠ ఇంకా ప్రహ్లాద్ వాళ్ళిద్దరూ చనిపోతారు. అంతలో జ్యోతి తన చేతిలో చైన్ సా తీసుకుని వస్తుంది. తను రంజిత్తో, వెనక్కి తిరగరా సైకో వెదవా. నన్ను సైకో అన్నా నువ్వెవరు? రంజిత్ వెనక్కి తిరిగి చూస్తాడు. జ్యోతి మీద దాడి చేయడానికి వెళ్తాడు. కాని ఎప్పుడైతే అతను చూస్తాడో జ్యోతి కళ్లల్లో ఏ మాత్రం భయం లేదు. అప్పుడు అతను ఆగిపోతాడు. ఏమైంది? చంపు. ఎందుకు చంపడం లేదు? నేను నీకు భయపడ్డం లేదు. సైకో భూతం, నాకు వైద్యం చేస్తావా? ఎలా తింటావు నా భయాన్ని? రంజిత్ జ్యోతి జుట్టు కూడా పీకలేకపోతాడు. ఎందుకంటే జ్యోతి మనసులో ఏమాత్రం భయం లేదు. రంజిత్ కేవలం భయపడుతున్న వాళ్ళని మాత్రమే దాడి చేసి చంపగలుగుతాడు. ఇక జ్యోతి అది అర్థం చేసుకుంటుంది. జ్యోతి చైన్ సాని ఆన్ చేస్తుంది. ఆ తర్వాత జ్యోతి రంజిత్ కళ్లల్లో భయాన్ని చూస్తుంది. జ్యోతి అతన్ని సగానికి నరికేస్తుంది. తన స్నేహితుల కోసం ఏడుస్తుంది. రంజిత్ కథ అక్కడితో అంతమైపోతుంది. భయం ఒక భావన. మనం ఎప్పుడూ కూడా భయాన్ని ఓవర్కమ్ చెయ్యాలి, అంతేకాని దాని నుండి పారిపోకూడదు. సరిగ్గా అదే విధంగా జ్యోతి తన భయాన్ని ఓవర్కమ్ చేసింది. అలా చేస్తేనే మనం మన జీవితంలో ముందుకు పోగలం. చూస్తూ ఉండండి ఇటువంటి హారర్ స్టోరీస్ కేవలం మీ ఛానల్లో స్కేరీ డాన్లో.